మంచిదండి. ఈరోజు స్త్రీల కూటమి ద్వారాగా మనం ఒక భక్తి పరుణ్ణి మన జీవితాల్లో ఆలోచించుకుందామండి. ఆ భక్తి పరులు ఆలోచించుకునే ముందు క్రైస్తవులుగా మనం పిలువబడుతున్న క్రైస్తవులుగా మనం జీవితాన్ని కొనసాగిస్తున్న మనకి ఏది ముఖ్యము? మనం క్రైస్తవులు, మనం దేవుణ్ణి ఆరాధిస్తున్నాం అని అనడానికి ప్రాముఖ్యంగా మనం ఎలా ఉండాలా? ప్రార్థన అనుభవం కలిగి ఉండాలి. క్రైస్తవుడికి దేవునికి ప్రార్థన అనుభవమే మధ్యలో బంధం. అది ఎలాంటి బంధం అంటే, ఊపిరికి మనకి అంత బంధము, దేవునికి మనకి క్రైస్తవం అని పిలువబడిన మనకి అంత బంధం ప్రార్థన. ఊపిరి ఉంటేనే జీవం ఉంటేనే మనం కొనసాగలుగుతూ నడగలుగుతాం. జీవం లేదే, ఊపిరి లేదే మనం ఏ పని కూడా చేయలేము. అలాగనే ఈ మన శరీరంలో ఊపిరి లేకపోతే ఎంత నిష్ప్రయోజనమో, క్రైస్తవుల జీవితం కూడా ప్రార్థన అనుభవం లేకపోతే అంతే నిష్ప్రయోజనం. అర్థము. క్రైస్తవులను పిలువబడతారు కానీ పేరుకి, దేవునికి అయితే కుమారులుగా కుమార్తెలుగా పిలువబడతారు. ఎందుకంటే మా ప్రార్థన ద్వారానే దేవునికి మనకి బంధం ఏర్పడింది. ప్రార్థన అనేది దేవునితో మనం మాట్లాడటం, వాక్యం అనగా దేవుడు మనతో మాట్లాడటం. ప్రార్థన అనేది దేవుడితో మనం మాట్లాడటం లేకపోతే దేవుడికి మనకు సంబంధం ఉండిద్దా? ఉండదు. ఆ ప్రార్థన ఎలా ఉండాలి? రోమీయులకు రాసిన పత్రిక 8:24. రోమీయులకు రాసిన పత్రిక 8:24. పరిశుద్ధాత్మ దేవుడే మనల్ని సరిచేస్తాడంట. మనం కొన్ని గబక్కన అడిగేస్తాం, దేవుణ్ణి ఏం అడగాలో ఏం అడగకూడదో కూడా తెలియదు. గబక్కన అడిగేస్తాం. తెలిసి తెలియని ప్రార్థన ఏం చేస్తున్నాడంట? మనలో ఉండి మనలో పరిశుద్ధాత్మ దేవుడు సరిచేస్తూ మన తండ్రి అయిన దేవుని దగ్గరకు చేరుస్తున్నాడంట. ఇప్పుడు మన పరిశుద్ధాత్మ దేవుడు మన ప్రార్థనని ఎవరి కాడికి చేరుస్తున్నాడు? తండ్రి అయిన దేవుని కాడికి చేరుస్తున్నాడు. అలాగనే ప్రార్థన క్రైస్తవులకి ఎంత ముఖ్యం? చాలా ప్రాముఖ్యం. అది లేనిదే మనం క్రైస్తవులుగా నిలబడలేం. భూమి మీద మనం పరిశుద్ధులుగా కూడా నిలబడలేం దేవుని సహాయాన్ని లేకపోతే, ప్రార్థన లేకపోతే. అందుకు దేవుడు ఇక్కడ చెప్తున్నాడు, మనల్ని సరిచేస్తున్నాడు. ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. దినదినము మనం చేసే ప్రతి మాట దేవుడి దగ్గర చేర్చి మన మూలికలను మన విజ్ఞాపనలను దేవుడి దగ్గరికి చేరుస్తున్నాడన్నమాట పరిశుద్ధాత్మ దేవుడు. అప్పుడు ప్రార్థన మనకి ఎంత ముఖ్యమో మనం తెలుసుకున్నాము. మంచిదండి ప్రియులారా. ఒక బత్తిపరుని చూసుకుందామని అనుకున్నాం కదా. ఆ బత్తిపరుడు కూడా ప్రార్థన చేశాడు. ఆ బత్తిపరుడు ఎలాంటి ప్రార్థన చేశాడో, అసలు ఆ బత్తిపరుడు ఎవరో, మరి ఆ బత్తిపరుడు ఉండాలకన్నా క్వాలిఫికేషన్లు ఏంటియో మనం ఈ మధ్యాహ్న కాలంలో చూసుకుందాం. సామెతల గ్రంథము 30:1 నుంచి. సామెతల గ్రంథం 30:1 నుంచి. ఆ బత్తిపరుడు ఎవరో, మరి ఆ బత్తిపరుడు కూడా ఒక ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన ఏంటో ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం కూడా చూసుకొని మన జీవితాల్లో కూడా అనుభవించుకుందాం. 1 దేవోక్తి అనగా యాకే కుమారుడైన ఆగూరు పలికిన మాట. ఆ మనుష్యుడు దిత్తియేలుకును ఉక్కాలుకును చెప్పిన మాట. నిశ్చయముగా మనుషులలో నా యంటి పశుపాయుడు లేడు, నరులకున్న వివేచన నాకు లేదు, నేను జ్ఞాన అభ్యాసము చేసుకున్నవారిని కాను. మంచిది ప్రియులారా. ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నారు? యాకే కుమారుడైన ఆగురు. ఈ యాకే ఎవరు? ఒక బత్తిపరుడు. యాకే అనగా బత్తిపరుడు అన్నమాట. యాకే అనగా నీతిమంతుడని అర్థం. యాకే కుమారుడు ఆగురు బత్తిపరుడు. ఈ బత్తిపరుడు ఏమని చేస్తున్నాడు?
నేను బాల్యం నుంచి నేను పసిపాడిని, మనుషులందట్లో కూడా నాకు ఏమీ నేను తెలియని వాడిని అని అంటున్నాడు. ఏం చేస్తున్నాడు? యాకే కుమారుడు ఆగురు తగ్గించుకుంటున్నాడు, తనను తాను తగ్గించుకుంటున్నాడు. ఈ యాకే కుమారుడు అనగా మన పూర్వం నుంచి కొంత చూసుకున్నట్టయితే దావీదు రాజు ఉన్నాడు. ఆ తరం నుంచి, ఆ వంశం నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళు. దావీదు రాజు ఉన్నాడు. ఎన్నాళ్ళు చేశాడు? 40 సంవత్సరాలు పరిపాలించాడు రాజ్యాన్ని. తర్వాత సొలొమోను గారు తన కుమారుడైన ఆయన పరిపాలించాడు. సొలొమోను కుమారుడు వచ్చినాక రెహబాము ఎడగొట్టాడు, ఉమ్మడి రాజ్యాన్ని ఎడగొట్టాడు. ఎడగొట్టిన తర్వాత ఆ గర్భాల నుంచి వచ్చిన వాళ్ళు ఈ ఆగురు. ఈయన 40 సంవత్సరాలు పరిపాలించాడు. ఇశ్రాయేల్ 40 సంవత్సరాలు పరిపాలించాడు. ఈయన ఉమ్మడి రాజ్యాన్ని సమకూర్చి పరిపాలించాడు. ఈ ఆగూరు అంటానికి అర్థం ఏంటంటే, ఈ పేరుకి ఆగూరు అంటానికి ఈ పేరుకి అర్థం ఏంటంటే సమకూర్చువాడు అని అర్థం. రాజ్యాన్ని 40 సంవత్సరాలు ఉమ్మడంగా సమకూర్చాడు అనమాట. అంత బత్తిపరుడు ఈ ఆగూరు. ఈ బత్తి ఆడి నుంచి వచ్చింది? తన తండ్రి అయిన యాకే గారి నుంచి వచ్చింది. వాళ్ళు ఏమని ప్రార్థన చేస్తున్నాడు? నేను పచ్చిపాడుని, మనుషులందరిలో కూడా నేను విసర్జించబడినవాడిని, నేను జ్ఞానం లేనివాడిని అన్నాడు. తను తగ్గించుకుంటున్నాడు. అలాగ ప్రార్థన చేస్తున్నాడు అన్నమాట. అయితే ఇంకొక వచనాన్ని మనం చూసుకుందామండి. కీర్తనలు రాసిన గంధము 37 అధ్యాయం 25 వచనం. కీర్తనలు 37 అధ్యాయం 25 వచనం. ఈ మాట మాట్లాడేది దావీదు రాజు గారు మాట్లాడుతున్నారు. బత్తిరైన దావీదు రాజు గారు మనతో మాట్లాడుతున్నాడు. నేను చిన్నవాడై ఉంటిని, ఇప్పుడును ముసలవాడినై ఉన్నాను, అయినను నీతిమంతులు ఎడవబడట కానీ వారి సంతానము భిక్షమెత్తుట కానీ నేను చూసి ఉండలేదు. మంచిదండి. ఏమని చెప్తున్నాడు? నీతిమంతులు పిల్లలు భిక్షం ఎత్తలేదంట. ఈ ఆగురు యాకా ఎవరు? నీతిమంతుడు. తన కుమారు ఆగురు నీతిమంతుడు కుమారుడు. ఈ నీతిమంతుడు కుమారుడు ఎలా ఉన్నాడంట? ఎప్పుడు కూడా బిచ్చి వెత్తలేదంట. ఇప్పుడు నీతిమంతుడు కుమారులు ఎప్పుడు కూడా బిచ్చి వెత్తలేదని ఎవరు చెబుతున్నారు? దారిని పోయేళ్ళు చెబుతున్నారా? దావీదు రాజు గారు చెబుతున్నారు. చిన్న వయసు నుంచి చూసిండంట నీతిమంతుల్ని. తనకు వృద్ధాపం వచ్చినాక కూడా నీతిమంతుల పిల్లలు బిచ్చి వెత్తలేదంట. ఈ యాకే నీతిమంతుడు భక్తిపరుడు అని లేఖనాలు చెప్తున్నాయి. అదే కుమారుడైన ఆగురు కూడా సమకూర్చువాడు నీతిమంతుడు అని లేఖనాలు చెప్తున్నాయి. ఇప్పుడు దావీదు రాజు ఏమంటున్నాడు? ఈ నీతిమంతుడు పిల్లలు బిచ్చి వెత్తట కానీ ఎప్పుడు కూడా నేను చూడలేదని అంటున్నాడు. ఎందుకని? ఈ నీతిమంతుల పిల్లలు బిచ్చి వెత్తలేదు, ఎప్పుడు నేను చూడలేదని అన్నమాట మరి ఇక్కడ చెప్తున్నాడు. దానికి అర్థం ఏందనంటే, ఈ ఆగురు ప్రార్థన చేస్తాడు. ఆ ప్రార్థన మనం ఆలోచిద్దామండి. అదే సామెతలు 30 అధ్యాయం 7 వచనం. సామెతలు 30 అధ్యాయం 7 వచనం. దేవా, నేను నీతో 2 మనవులు చేసుకుంటున్నాను. నేను చనిపోకముందు వాటిని నాకు అనుగ్రహింపుము. వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా ఉంచుము. మంచిదండి. అవి 2 వచనాలు చూసుకుందామండి. ఏమని చెప్తున్నారు? ఆగురు ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? వ్యర్థమైన వాటిని అబద్ధములు నాకు దూరముగా ఉంచుము. వ్యర్థమైనని మాట్లాడితే ఏం ప్రమాదం జరిగిద్ది? ఆగురుకు తెలుసు. వ్యర్థమైన వాటిని నాకు దూరంగా ఉంచుము, అబద్ధములు నాకు దూరంగా ఉంచుమని ప్రార్థన చేస్తున్నాడు. అంటే ఈనాడు క్రైస్తవులకైనా మనకు కూడా ఈ వచనాలు అవసరమే కదా. మరి మన ప్రార్థన ఏ కాడికి ఏది కావాలని, మన కుటుంబాన్ని దీవించబడాలా, మన కుటుంబం ఆశ్రయించబడాలా, నా బిడ్డలు ఇంత స్థితిలో ఉండాలా, నా బిడ్డలు ఇంత ఇదిలో ఉండాలని మనం కోరుకుంటామే. కానీ వ్యర్థమైన వాటిని అబద్ధంలో నాకు దూరంగా ఉంచాయని మన ప్రార్థనలో ఎప్పుడన్నా ఈ మాటని మనం జోడించామా? ఇలా అడిగామా దేవుణ్ణి? ఆగురు అడుగుతున్నాడు. నీతిమంతుడు కుమారుడు ఆగురు అడుగుతున్నాడు. ఏమని? అయ్యా, వ్యర్థమైన వాటిని అబద్ధములు నాకు దూరంగా ఉంచుము అని అడుగుతున్నారు. భూమి మీద నేను ఉన్నప్పుడే ఈ మాకు నెరవేర్చయ్యా అని చెప్తుండు.
జీవంగా నేను ఉన్నప్పుడే ఈ నాకు నెరవేర్చాయని చెప్తుండు. వ్యర్థమైన వాటిని అబద్ధములు దూరంగా ఉంచుమని అనడానికి దానివల్ల ఎంతో ప్రమాదం ఉందని ఆగురుకు తెలుసు. అలా ఉంటే ఎంతో ప్రమాదం అని ఆగురుకు తెలుసు అనమాట. వ్యర్థమైన మాటలు మాట్లాడితే ఏమొచ్చిద్దో కింద చూసుకుందామండి. అదే సామెతలు 28వ అధ్యాయం 19వ వచనం. వ్యర్థమైన మాటలో మన క్రైస్తవులైన మనము, దేవుణ్ణి నమ్ముకున్న మనము, మరి ప్రభువుని విశ్వసిస్తున్న మనము, మన నోటుగుంట వచ్చే మాట ఏ మాట అయినా వ్యర్థంగా వస్తే, మరి పలకరాని మాట మనం పలికితే మనకేమొచ్చిద్దో ఈ లేఖనాన్ని చదువుకుందాం. మరి సామెతలు 28వ అధ్యాయం 19వ వచనం. సామెతలు 28వ అధ్యాయం 19వ వచనం. తల పొలము సేద్యము చేసుకుని వాడికి కడుపు నిండా అన్నము దొరుకును. వ్యర్థమైన వాటిని అనుసరించు వారికి కలుగు పేదరికము అంతా ఇంత కాదు. ఎంతో వర్లించలేనిది, చెప్పలేనిది. వ్యర్థమైనవి మాట్లాడితే పేదరికం వచ్చిద్దంట. ఎవరికి? అన్యులకు కాదు, మనకే, క్రైస్తవులైన మనకే. వ్యర్థమైన వాటిని మీరు పలికినంత మాత్రాన మీకేం వచ్చిద్దంట? పేదరికం వచ్చిద్దంట. తన పొలము సేద్యము చేసుకున్నవాడు కడుపు నిండా అన్నం దొరికిద్దంట. అందుకే దావీదు భక్తుడు గారు పైన మాట్లాడాం కదా ఇందాక, అదే కీర్తనలో 37వ అధ్యాయంలో 25వ వచనంలో మాట్లాడిగా ఏమని, నీతిమంతుల పిల్లలు ఎన్నడూ కూడా బిచ్చమెత్తరంట. నీతిమంతుల పిల్లలు అంటే ఎవరండి? ఇప్పుడు నీతిమంతులు అంటే క్రైస్తవులు అయిన మరి మనమేగా. నీతిమంతులుగా తీర్చిదిద్ది మరి ప్రభు రక్తంలో కడగబడి ప్రభు శరీరం, ప్రభు రక్తాన్ని మనం వారం తీసుకున్న వాళ్ళమే నీతిమంతులుగా మనల్నే పిలువబడిన లేఖనాలు చెప్తున్నాయి. మరి నీతిమంతుల పిల్లలు మనము ఎప్పుడు కూడా బిచ్చమెత్తరంటే మరి దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు? నీతిమంతుల పిల్లలు బిచ్చమెత్తరని అంటే నీతిని నేర్పమంటున్నాడు మన పిల్లలకి. మనం కూడా నీతిని పాటిస్తూ నీతిని నేర్పమన్నారు. మనం మాటికి ఏ కాడికి మన బెడ్లో ఒకళ్ళ కిందకు పోగోదు, చేయి చాపకూడదు. నేను ఉండాలేకపోయినా నా బెడ్లో మరి నేను సంపాదించిన రూపాయితోనే బతకాల. నేను ఒక స్థాయిలో నా బిడ్డల నుంచి నేను ఏదైనా పోవాలా. కొంతమంది స్థితి బాగోపోయినా, సరిగ్గా బతకలేకపోయినా, ఏందక్క ఏంది అలా ఉండవు, అలా బతుకుతున్నావు, ఇది వాక్యానికి విరుద్ధం కదా, మరి ఇలా బతుకుతే అట్టంటే బిడ్డలు ఉండారు కదమ్మా. మరి 2 బిడ్డలు 3 బిడ్డలు ఉండారు, వాళ్ళని పోషించుకోవాలా, వాళ్ళని బతికించుకోవాలా. ఇవాళ రూపాయి లేనిదే, ధనం లేకపోతే బిడ్డలు ఎలా బతుకుతారు? ఎలా సమాజంలో ఇలువుగా బతుకుతారు? రూపాయి ఉంటేనే ఇలువ వస్తుంది, రూపాయి పెడితేనే ఒక మనిషిని గుర్తింపు వస్తుంది అని మన తల్లిదండ్రులు ఎంతో ఇవ్వాలని ఆలోచిస్తారు. దేందది? అర్థమైంది. ఎంతో ఇవ్వాలా, దానికి పేరు వచ్చిద్దేమో, దానికి పిల్లలు సుఖంగా బతుకుతారేమో అని అన్నారు. నేను అడుగుతున్నాను, కోట్లు సంపాదించుకున్న వాళ్ళు కూడా ఒక్కోసారి వ్యాపారాలు నష్టం వచ్చి కూడా లేకుండా పోయిన వాళ్ళు ఉన్నారు, అన్నానికి కూడా లేకుండా పోయిన ఉన్నారు. నషాపేటలోనే చాలామందిని కూడా మేము మా కళ్ళతో చూసి మాట్లాడుతున్నాం. ఎన్నో కోట్లు, ఒకప్పుడు బాగా బతికాడురా, ఇప్పుడు ఇతనికి ఏంది ఈ స్థితి వచ్చింది, ఈ గతి వచ్చింది అని చెప్పుకుంటారు చాలామంది కూడా. మన మధ్య కూడా ఈ మాటలు విన్నాం మనం. అంటే రూపాయి సంపాదించి బిడ్డల్ని సుఖపెడదాము, బిడ్డలను ఒక ఉన్నతమైన స్థానంలో ఉంచుతాము, బిడ్డలకు ఒక పేరు, ఒక ప్రతిష్ట ఉంచి వాళ్ళు బాగా బతికేటట్టు, మనం సుఖశాంతులతో ఉండేటట్టు కన్నందుకు మన బాధ్యత, మన వంతు మనం నెరవేరుద్దామని కొంతమంది తల్లిదండ్రులు అనుకుంటారు. దౌర్భాగ్యం ఏంటంటే క్రైస్తవులు కూడా అలాంటి తల్లిదండ్రులు ఉండడం. లోకస్తుడైతే అలా ఆలోచించవచ్చు, క్రైస్తవులు కూడా అలాంటి తల్లిదండ్రులు ఉన్నారు. కానీ దావీదు గారి దావీదు భక్తుడు ఏమంటున్నాడంటే, నేను చిన్నవాడినై ఉన్నాను. దావీదు రాజు ఏమన్నా తక్కువ వయసా? ఎన్నో రాజ్యాలు 40 సంవత్సరాలు ఆయన పరిపాలించాడు ఇశ్రాయేల్ని. అంటే ఆయన జీవితంలో ఎంత చూశాడు? చాలా చూశాడు. ఆయన జీవితంలో చాలా కూడా అనుభవించాడు, చాలా కూడా ఎదుర్కొన్నాడు. అన్నీ ఎదుర్కొన్న మనిషి, అనుభవించిన మనిషి ఏమంటున్నాడు? నేను చిన్నవాడినై చూచితిని, ఇప్పుడు నాకు ముసలితనం వచ్చింది, ఎప్పుడు కూడా నీతిమంతుల పిల్లలు బిచ్చం ఎత్తలేదు అని అంటున్నాడని. ఇది చాలదండి మన బిడ్డలకి?
ఇది నేర్పితే మనం ఎప్పుడు కూడా తట్టరు. ఒరేయ్ ఒకప్పుడు బతికారే బాగా, ఒకప్పుడు చాలా ధనం ఉంది పాపం. ఏదో నష్టం వచ్చి ఈ ధనాలు పోయినాయి. ఏదో తెలిసి తెలియని పనులు చేసుకొని డబ్బంతా పోగొట్టుకున్నారు. ఆ పాపం అనే జాలిపడే స్థితి మనకు రాదు. ఇట్లా ఉంటే ఈ నీతిని నేర్పితే పిల్లలకి, మనం ఈ నీతిని పాలిస్తూ మనం ఈ నీతిని నేర్పితే అందుకే యాకే నీతిమంతుడు అని ఉంది బైబిల్లో. యాకే నీతిమంతుడు తన కుమారుడు ఆగురుకు కూడా ఆ నీతి నేర్పాడు. ఆగురుకు కూడా ఆ నీతి నేర్పబట్టి ఆగురు అందుకే ప్రార్థన చేస్తున్నాడు. వ్యర్థమైన వాటిని అబద్ధములు నా నోటికి దూరంగా ఉంచయ్యా అంటున్నాడు. మరి అలాంటి ప్రార్థన మన నోటికి రావాలి ప్రేమైన దేవుని పిల్లలారా. అలాంటి ప్రార్థన మనం చెయ్యాలా. ఎందుకంటే ఈ లోకంలో వ్యర్థమైనవి అబద్ధములు ఎక్కువగా ఉన్నాయి ఈ లోకంలో. అలాంటి లోకంలో మనం కొనసాగుతున్నప్పుడు అలాంటి లోకంలో ఉండి దేవుని అందు మనం భయభక్తులు కలిగి ఉండాలంటే ఇలాంటి ప్రార్థన మన ప్రార్థనలో జోడించాలి. ఈ మాటను మన ప్రార్థనలు అడగాల. ఇలాంటి ప్రార్థన మనం చేసినప్పుడు అక్కడ దావీదురాజు మాట్లాడినప్పుడు ఇలాంటి ప్రార్థన మన పిల్లలకు కూడా అభ్యర్థించాలా. ఆ పిల్లలు కూడా మనం చేసినప్పుడు అదే ప్రార్థన అప్పుడు మన పిల్లలు ఎన్నడూ కూడా బిచ్చివెత్తరంట. నీతిమంతుల పిల్లలు ఎన్నడూ కూడా బిచ్చివెత్తరంట. ఏదో పూర్వకంగా మనం వ్యర్థంగా ఎప్పుడు కూడా మనం ఇదిగా ఉండవు. మనం ఒక స్థాయికి పోయి మనం తగ్గించుకొని మన కాళ్ళు లేదు అని ఒకరోజు దేవుడు బిడ్డలని పస్తులుంచి చంపడని ఏలియా గారిని చూసి మనం నేర్చుకున్నాం. అలాగనే నీతిమంతుల పిల్లలు ఎప్పుడు కూడా బిచ్చివెత్తరని ఏలియా గారే మనకు ఉదాహరణ. కాకితో ఆహారం పంపించి ఆయన కడుపు నింపిండు. ఆడేమన్నా కరువు వచ్చిందని ఎవరు నన్ను అడుక్కున్నాడా? ఎవరిని అడుక్కోవాలి? ఏలియా గారు. ఆ ఏలియా గారు ప్రార్థన చేసి దేవుడు ఆ ఏలియా గారిని చూసి కాకితో మోసం ముక్కలు రొట్టెల్ని పంపించాడనమాట. అలాంటి గొప్ప దేవుడు మనల్ని మనం విశ్వసించినప్పుడు మనం నమ్మినప్పుడు అలాంటి గొప్ప దేవుడు రక్తంలో మనం కడగబడినప్పుడు మనం కూడా ఇలాంటి స్థితిలో మనం ఉండాలి. వ్యర్థమైన వాటి వైపు మరి లోకస్తుల వైపు లోకం వైపు చూసినట్టే లోకం ఆలోచించింది ఇలాగా మన బిడ్డలకి ఏం సంపాదించిద్దామా, మన బిడ్డలకి ఎంత ఆస్తి ఇద్దామా, మన బిడ్డలో వాళ్ళ బిడ్డలు పుట్టినప్పుడు ఏమో ఎంతవరకు ఉంటారు ఎంతవరకు సంపాదించిద్దామని లోకం అయితే ఆలోచించింది. క్రైస్తవులు కూడా అలాగనే ఆలోచిస్తున్నారు. క్రైస్తవులు కూడా అలాగనే ఈ ప్రార్థన మరి ఏం చేశారు క్రైస్తవులు? ఇలాంటి ప్రార్థన మనం కలిగి ఉండాలి. ఇప్పటి నుంచి మనం ఇప్పుడు దాకా అంతకుముందు చేయలేకపోతే ఈ ప్రార్థన మనం ఇప్పటి నుంచి చేయాలి. కొద్దిమంది కూడిన మనమైనా ఈ లైవ్ల ద్వారా నా సహోదరి మనులైనా కూడా ఇప్పటి నుంచి చేయాలి. ఎందుకంటే ప్రార్థన మనకే ముఖ్యం. పురుషులకు కాదా అంటే స్త్రీలకు ఎక్కువ ముఖ్యం. అవకాశం ఉండిద్ది, మనం చేసుకోవడానికి అవకాశం ఉంది. పురుషుడు ఉదయం బాతలో సాయంత్రం అయిద్ది, అతనికి 2 పూటలే అవకాశం ఉండిద్ది, ఉదయం సాయంకాలం నైట్ పూట. మనకు స్త్రీలమైన మనము ఇళ్ళల్లో ఉంటున్నాం, మనం ఎప్పటికైనా దేవుణ్ణి మన సహాయాన్ని మనం కోరుకోవచ్చు, మన ప్రార్థన చేసుకోవచ్చు. అయితే మన ప్రార్థనలు ఇది ఉండాలా. వ్యర్థమైన మాటలను అబద్ధములు నాకు దూరంగా ఉంచుము. మరి వ్యర్థమైన మాటలు మాట్లాడితే ఏమొచ్చిద్దని చెప్పాడు కీర్తనలో 120వ కీర్తన అదే సామెతలో 28వ అధ్యాయం 19వ వచనం ఏమని చెప్పాడు? వ్యర్థమైన వాటిని అనుసరించి వారికి కలుగు పేదరికము ఇంతింత కాదు దేవుడే అంటున్నాడండి. ఎంతో కూడా పోడు చేయాల. నీకు ఉత్పత్తి నీకు ఎంతవరకు సందవించిద్దో కూడా చెప్పలే దేవుడు. అంత ప్రమాదం అన్నమాట. మనం క్రైస్తవులు ఏముందిలే మన నోటి గురించి వస్తున్న మాటేలే అని మాట్లాడతాం గబక్కన. వ్యర్థమైన మాటలు అంట. వ్యర్థం అంటే ఏంటంటే పెద్ద పాపం అని బూతు మాటలు కూడా కాదండి. ఒక సహోదరుల పట్ల మనం మాట్లాడిందే వ్యర్థమైన మాట. లోకస్తులతో ఒక మాట మనం మాట్లాడిందే వ్యర్థమైన మాట. ఎంతవరకు మాట్లాడాలి? క్రైస్తవుడు తగుమోయినగానే మాట్లాడాలి. వ్యర్థమైన మాటలు ఆశ్రయించి ఏం తెచ్చుకుంటున్నాడంట? పేదరికాన్ని తెచ్చుకుంటున్నాడంట. ఆ స్థితిలో మనం ఉండొద్దు, ఎప్పుడు కూడా ఉండొద్దు. వ్యర్థమైన మాటలను మనం మాట్లాడి పేదరికాన్ని తెచ్చుకోవద్దు. ఇంకో మాట చదువుకుందాం. అదే కీర్తన 120వ కీర్తన 2వ వచనం. అబద్ధములు ఉండయి కదా. 120వ కీర్తన 2వ వచనం. అబద్ధములు మాట్లాడితే మనకి ఎంత శిక్షో, మనం ఎంత సంపాదించుకుంటామో లేఖనాలు బట్టి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. యెహోవా అబద్ధమాడు పెదముల నుండి మోసకరమైన మాటల నుండి నా ప్రాణమును ఇడిపించుము. మంచిదండి. ఏమని మాట్లాడుతున్నాడండి? అబద్ధమాడు పెదముల నుండి మోసకరమైన నాలుక నుండి నా ప్రాణమును ఇడిపించుము. మంచిదండి.
అబద్ధం ఆడితే ఏమైద్దంట? నా ప్రాణము ఇడిపించమని ఎవరిని అడుగుతున్నాడు? దేవుణ్ణి అడుగుతున్నాడు. మన ప్రాణం ఎక్కడుంది? దేవుని దగ్గర ఉంది. అబద్ధములు ఆడితే నా ప్రాణము చిక్కుపడిద్దని ఆగురికి తెలుసు ఆగురికి. అమ్మో, అబద్ధములు ఆడితే దేవుడి దగ్గర నా ప్రాణము చిక్కుపడిద్ది, అందుకయ్యా నేను అబద్ధం ఆడేలాగా నన్ను ఎప్పుడు కూడా ఉంచమాకయ్యా అని లేఖనాలు చెప్తుంది. ఆయన జోడించుకుంటాడు ఆయన ప్రార్థనలో. అబద్ధములు ఆడితే మన ప్రాణాన్ని చిక్కుపడిద్ది. ఈజీగా ఆడేస్తాం మనం గబక్కన కూరల కాడైనా అన్నాల కాడైనా స్త్రీలమైన మనము ఏదైనా విషయంలో కూడా ఈజీగా ఆడేస్తాం. కానీ అది ఎంత ప్రమాదమో మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆడగొద్దండి. అబద్ధములు ఆడితే క్రైస్తవులు ఏమైద్దంట? మన ప్రాణం చిక్కుపడిద్దంట. దేవుడే మన ప్రాణాన్ని నిడిపించాల. దేవుడే మన ప్రాణానికి కర్త. ఆయన దగ్గరే మన ప్రాణం ఉంది. మన ప్రాణము ఈ భూమి మీద ఉన్నంతసేపు జాగ్రత్తగా ఉండాలంటే మన నోరు కాసుకోవాలి, మన పెదవులు కాసుకోవాలి. మనం ఎక్కడ కూడా అబద్ధం ఆడేవారిలాగా ఉండకూడదు. ఆ స్థితి ఒకళ్ళు వచ్చినా కూడా, పొరపాటుకు వచ్చినా కూడా సరి చేసుకునేటట్టు మనం ఉండాలి. మంచిదండి. ఇంకా చదవండి. అదే సామెతలు 30 అధ్యాయం 7-8 వచనాలు చదవండి. దేవా, నేను నీతో 2 మనవులు చేర్చుకున్నాను. నేను చనిపోకముందు వాటిని నాకు అనుగ్రహింపుము. వ్యర్థమైన వాటిని, అబద్ధములను నాకు దూరముగా ఉంచుము. పేదరికమైనను ఐశ్వర్యమైనను నాకు దయచేయకుము. తగినంత ఆహారము నాకు అనుగ్రహింపుము. మంచిదండి. ఏంటిదంట? వ్యర్థమైన మాటలు, అబద్ధములు మనం చూసుకున్నాము. వాటి వల్ల వచ్చే ప్రమాదాన్ని కూడా చూసుకున్నాము. పేదరికము ఐశ్వర్యమేను నాకు దయచేయకుము అంటుంది. పేదరికం దయచేస్తే ఏమొచ్చిద్ది? మనం పాపానికి చిక్కుకునే అవకాశం ఉంది. దేవునికి మనం దూరం అయ్యే అవకాశం ఉంది. పేదరికం మనకు వచ్చిందనుకో, ఆకలితో ఉంటాం. పేదరికం వచ్చిద్ది, తినటానికి అన్నం కూడా ఉండదు. అప్పటికప్పుడు అన్నం లేదులే అని మన కడుపు ఆగిద్దా? మండుతూనే ఉండిద్ది, ఆకలి అయితేనే ఉండిద్ది. అప్పుడు ఒకళ్ళ అన్నం కోసం ఏం చేస్తాము? దేవునికి దూరం అయ్యే పనులు మనం ఏం చేస్తాము? అబద్ధమే ఆడతాము, దొంగతనమే చేస్తాము, ఇంకో మాట మాసు మాటే చెప్తాము, మాయ మాటే చెప్తాము. ఏదో ఒకటి చేసి కడుపు నింపుకోవాలన్న ఆలోచన పేదరికం వచ్చిన వాళ్ళకి వచ్చిద్ది. అందుకని ఈ ఆగురు ఏమంటున్నాడంటే దేవుణ్ణి మనవి చేసుకుంటున్నాడు. అంటే బతకాలనుకుంటున్నాడు. దేవుళ్ళో అతను చనిపోయే వరకు యథార్థంగా బతకాలనుకుంటున్నాడు. నీతిమంతుడుగా దేవుడు తొంగి చూస్తే అతని వైపు ఏమీ లేకుండా బతకాలన్న ఆసక్తితోటి ప్రార్థన చేస్తున్నాడు. మనం బతకాలని అనుకుంటున్నాం, బతకాలనే బారు మనసు పొందాం, బతకాలనే ప్రభు రక్తంలో కడగబడ్డం, బతకాలని ప్రతిరోజు ఆదివారం ఆరాధనలకు వస్తున్నాం. మనం బ్రతకాల దేవుడి యందు పరిశుద్ధంగా ఉండాలని కోరికలు పెట్టుకుంటున్నామే. కానీ మనం బతకాలి అనుకుంటే ఏం కావాలా? జీవం గల వాక్యం మనకు తోడుగా ఉండాలి. మనం బతకాలంటే బతకలేము. ఈ లోకంలో సపోర్ట్ ఉండాలి. ఏ సపోర్ట్ ఉండాలి? వాక్యం సపోర్ట్ ఉండాలి. ఈ మాటలు మనకు ఆదరణగా ఉండాలి. ఈ మాటలు మనకు ధైర్యాన్ని ఇవ్వాలి. ప్రతిసారి ఈ మాట మనం నెమరు వేసుకొని గుర్తు చేసుకుంటే, పేదరికం మనకు వచ్చినప్పుడు కూడా తొట్టిరెళ్ళం. పేదరికం వచ్చినా దేవుడు ఉన్నాడు. నీతిమంతు బిడ్డల్ని ఎప్పుడు కూడా ఆకలితోటి ఉంచడు. నీతిమంతులు అడుక్కునే స్థితి పోనీయడు. నా దేవుడు ఉన్నాడు అన్న ధైర్యం వచ్చింది. 1 గంట లేట్ అయినా మనకు వచ్చింది అన్నమాట, మన స్థితిని బట్టి. అందుకని ఈ మాటలు మనం అనుభవించుకోవాలా, మన జీవితాల్లో అప్లై చేసుకోవాలా, మన జీవితాల్లో పాటించాలా. అందుకు దేవుడి ఎదుట ఆగురు ప్రార్థన చేసి సహాయాన్ని అడుగుతున్నాడు, అర్థిస్తున్నాడు, అడుక్కుంటున్నాడు. ఒక మాట చెప్పాలంటే అడుక్కుంటున్నాడు. ఎందుకు అడుక్కుంటున్నాడు? ఆయన నీతిగా దేవుళ్ళో బతకాలని కోరుకుంటున్నారు కాబట్టి అడుక్కుంటున్నారు. ఈ మధ్యలో కలుస్తారు. మనం కూడా ఇలాంటి ప్రార్థన మట్టికి అడగాల, ఖచ్చితంగా అడగాల. ఇప్పటి నుంచి అడగపోయినా ఇక్కడి నుంచి అయినా దేవుడు ఈ సూటిగా ఈ మధ్యకాలం మాట్లాడుతున్నా కాబట్టి అడగాల. ఏందంట? పేదరికం వద్దయ్యా, ఎందుకంటే నీ ఎదుటి నేను దొంగతనం చేసి దొంగలిస్తానేమో. ఐశ్వర్యం వద్దండి అని అంటండి. ఇది ఇంకా మాట, గొప్ప మాట. పేదరికం అంటే అడగవచ్చు, అయ్యా నాకు వద్దయ్యా, కొద్దిగా నన్ను ఒక స్థాయిలోనే ఉంచయ్యా, కొద్దిగా తినడానికి అన్నం అయ్యయ్యా అని మనం అడుక్కోవచ్చు. ఐశ్వర్యం వద్దని అంటున్నాడండి. మరి భక్తుడు ఏంది ఇక్కడ? ఐశ్వర్యం వస్తే ఏమైద్ది? ఐశ్వర్యం వస్తే ఏమైద్దండి? ఐశ్వర్యం వద్దని ఎవరన్నా ప్రార్థన చేస్తాడా?
అయ్యా మా కుటుంబాన్ని దీవించండి, మా కుటుంబాన్ని ఆశీర్వదించండి, మా కుటుంబాన్ని బలపరచండి. అయ్యా మా బిడ్డలకి మంచి చదువులు ఉండి పెద్ద పెద్ద జాబులు రావాలయ్యా, నీ సహాయం మాకు కావాలయ్యా. అయ్యా మా కుటుంబాన్ని ఎట్లుండాలయ్యా, అయ్యా మమ్మల్ని తలగానే ఉంచు కానీ తోగ్గా మట్టికి ఉంచబాకయ్యా అని మనం ప్రార్థన చేస్తాం. మన ప్రార్థనలు అయ్యే ఉంటాయి. మరి ఇక్కడ భక్తిపరుడైన నీతిమంతుడు కుమారుడు ఆగురు మరి ఏమని ప్రార్థన చేస్తున్నాడు? ఐశ్వర్యం నాకు వద్దయ్యా. మరి ఐశ్వర్యం వస్తే ప్రమాదం ఏదో ఉంది. ఒక బత్తిపడి నుంచి మరి ఆ మాట వచ్చిందంటే దాని వెనక ఎంతో ఉంది, మనం ఆలోచించాలా. మాట ఊరిక రాయరు, పరిశుద్ధాత్మ ప్రేరణతోటి ఈ మాటలు మనం రాయించి మన జీవితాలను అప్లై చేసుకొని మన జీవితాలు మన బ్రతుకులు మార్చుకోవటానికి ఇంత గొప్ప మాటలు ఒక మాట అయినా కూడా వ్యర్థంగా రాయించరు అన్నమాట. అందుకని ఈ ఐశ్వర్యం వస్తే మరి ఏమైద్దో మరి దేవుడికి ఆగురికి తెలిసే ఉండిద్ది. అందుకని మాట్లాడుతున్నారు. దినోపదేశ కాండం అది నాకు కొంచెం నోరు తిరగదు. 6వ అధ్యాయం 10వ వచనం నుంచి 12, 13 వచనాల దాకా. ద్వితోపదేశ కాండం 6వ అధ్యాయం 10వ వచనం నుంచి 11, 12 దాకా చదువు. నీ దేవుడైన యెహోవా నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో చేసిన ప్రమాణాన్ని బట్టి నిన్ను ఆ దేశములో ప్రవేశపెట్టి నీవు కట్టని గొప్పవాగు మంచి పురములను నువ్వు నింపని మంచి ద్రవ్యము చేత నింపబడిన ఇళ్లను నువ్వు తవ్వకపోయినను తవ్వబడిన బావిలను నువ్వు నాటని ద్రాక్ష తోటలను ఒలీవల తోటలను నీకిచ్చిన తర్వాత నీవు తిని తృప్తి పొందినప్పుడు దాసుల గృహమైన ఐగుప్తు దేశముల నుండి నిన్ను రప్పించిన యెహోవాను మరవకుండా నువ్వు జాగ్రత్త పడుము. మంచిదండి. ఎవరంట? ఇశ్రాయేలు, మన పూర్వీకులు, మన పితరులు. ఏం చేశాడంట? తవ్వని బాయిలు అంట. ఇక్కడ మనం ఏం చేస్తే వస్తే మనకు ద్రవ్యాలు నీళ్ళు అన్నీ కష్టపడాలి. ఒక బావి తవ్వాలంటే ఇదివరకు పూర్వులైతే మన తాతల కాలం అయితే 20-30 మందిని కలిపి కూడా నెల రోజులు తవ్వుతారు బావి. ఒకళ్ళు తవ్వేవాళ్ళు తట్ట పైన నుంచి మట్టి చాలా బరువుతో ఉండిద్ది ఆ మట్టి. మా తాతోళ్ళు తవ్వారు, మేము చెప్తా ఉంటాడు, చూసాం మేము. అంటే ఆయన ఎట్లా చేసి మేము ఎట్లా చేసి అని చెప్పేవాడు మా తాతయ్య. అలాగా ఒక 40-30 మందిని కూడా నెల రోజులు తవ్వుతారంట బావిని. వీళ్ళకి ఏమొచ్చిందంట? తవ్వకుండానే బావి వచ్చిందంట. ద్రవ్యం మనం ఆ గ్రామం సంపాదించుకోవాలంటే చాలా కష్టపడాలి. ఇప్పుడున్న రోజుల్లో చాలా రేటు కూడా పెరిగింది. ద్రవ్యం అంటే బంగారం. డోరు దియంగలే ద్రవ్యం అంట. అబ్బో, మామూలుగా చూడాల. వీళ్ళని దేవుడు గొప్పగా ఆశీర్వదించాడు, గొప్పగా ఇచ్చాడంట ఐశ్వర్యం. దీన్ని బట్టి మరి ద్రాక్షావళ తోటలో మనం ఆహారం అయిందనుకో, ఒక ఇత్తనం మనం వేసామనుకో 6 నెలలు కష్టపడాలా. ఒక వరి పండియాలంటే 6 నెలలు కష్టపడాలా. 6 నెలలు నారు పీకాల, నారు తయారు కట్టడానికి ఇత్తనం చల్లాల. తర్వాత అది పెరగటానికి 1 నెల టైం తీసుకునిద్ది. మళ్ళీ అది పీకాల, మళ్ళీ అది నాటాల, నాటి దానికి అనేకమైన రకాల మందులు కొట్టాలా. కొట్టిన తర్వాత చాకిరి చేసిన తర్వాత గింజ మన ఇంటికి వచ్చిన తర్వాత అప్పుడు మనం మిల్లులో ఆడించుకొని మనం వండుకొని తింటాం. ఎంత కష్టం ఉంది మనం తినటానికి, మనం బ్రతకటానికి చాలా కష్టం ఉంది. కానీ ఈ ఇశ్రాయేల్ని దేవుడు ఆశీర్వదిస్తే ఎంత గొప్పగా ఉండిద్దో అసలుకి. చూడంగల్ ఎట్టి అంతవరకు చూసినా ఒలివల తోటలేనంట. ఇంక తింటవే, ద్రాక్ష తోటలో తింటవేనంట, ఇంక కోసుకోవటం తింటవే. వాళ్ళకి ఏమైనా కష్టం ఉందండి? ఇంత గొప్పగా ఇచ్చి ఇంత చేసి ఏం చెప్పాడు దేవుడు? యెహోవాను మరవబాకండి అని ఒక్క మాటే చెప్పాడు. ఇంత కొండే వాళ్ళని ఎత్తిన బెట్ల. మేము అడగకుండానే అన్నీ ఇచ్చాను, మీరు సంపాదించుకోకుండా ద్రవ్యం ఇచ్చాను, మీరు తవ్వకుండా బాయిలు ఇచ్చాను, మీరు డోరు తీస్తే బంగారం వచ్చింది,
మరి మీరు ఎంత కనుమేరను చూసినా కూడా ద్రాక్ష తోటలు ఉండి, మరి నువ్వు తినటానికి, తృప్తి పొందటానికి, బతకటానికి అన్నీ నేను సమకూర్చాను. ఒక పెద్ద కొండెత్త నువ్వు మొయ్యని అల్లా. యెహోవాని మరవకుండా నువ్వు బతుకు ఇశ్రాయేలు అన్నది. బతికారా? ఆగురుకు తెలుసు. ఈ బతిపరుడు చదివి ఉంటాడు. ఇది చదివి ఉంటాడు. ఈ వచ్చిన చదివే, అయ్యా ఐశ్వర్యము నాకు ఇస్తే యెహోవా ఎవడని నేను అనునేమో, నాకు ఇయ్యొద్దయ్యా. నా పూర్వులు అన్నారు, వాళ్ళు అలా నీకు దూరంగా బతికి నువ్వు అంతగా దీవించినా కూడా నీ కృపను వాళ్ళు కోల్పోయారు, నీ దయను వాళ్ళు కోల్పోయారు. అలాంటి స్థితిలో మటుకు నాకు వద్దు, నాకు తగుమోయనంగా ఇచ్చిన నీ దయ, నీ కృప నాకు ఉండాల అని అన్నాడు. ఆగురు బతిపరుడు ప్రార్థన చేశాడు. ఇశ్రాయేలు చెప్పిన మాట విన్నాడా? డోరు తీస్తే దమయం వచ్చింది, అన్నీ వచ్చినాయి. విన్నారా? ఇంకేం చేశారు? అదే అదే అది అదే దిశేష్ కాండము 32 అధ్యాయం 15 వచ్చిన చూడండి. 32:15. దేవుడు ఎంతగా గొప్పగానో ఆశీర్వదిస్తే ఆశీర్వాదాన్ని కోల్పోయారు, ఆ దీవెనలో కోల్పోయారు. అందుకే ఆగురికి, బతిపరుడైన ఆగురికి ఈ వచనం చూసి ఇది చదివి, అమ్మో అంత అవసరం నాకు ఇస్తే నిన్ను ఎక్కడ నేను వదులుకుంటానో, నాకు మటుకు ఐశ్వర్యం వద్దయ్యా, నాకు ధనం వద్దయ్యా అని ప్రార్థన చేశాడు. అతని ప్రార్థనలు ఎంత యథార్థత ఉందో, అతని ప్రార్థనలు ఎంత నీతి ఉందో మనం ఈ మధ్యాహ్న కాల సమయంలో మన బ్రతుకుల్లో కూడా అనుభవించుకోవాలా. చదవండి. యెషూరీలు కొవ్విన వారై కాలు జాడిచ్చెను, నువ్వు కొవ్వి బలిచి మందుడు అయితివి. వారు తన పుట్టించిన దేవుణ్ణి ఇడిచెను, తన రక్షణ శైలనము తునీకరించెను. వారు అన్యుల దేవతల చేత ఆయనకి రోషము పుట్టించిరి. మంచిదండి. అశూరులు అంటే ఇశ్రాయేలు. ఓ ఇశ్రాయేలులు మీరు దేవుణ్ణి మరిచితిరి, కాలు జాడిస్తిరి అని అంటున్నాడు. కొవ్విందంట. మనం అన్నమంటే ఆ మాట ఎంతో ఇదిగా ఉండిద్ది. దేవుడే అంటున్నాడు. బలిచినవాడు, కొవ్వినవాడు. కొవ్వింది ఎందుకు? కష్టపడకుండా నీళ్ళు వచ్చినాయి, కష్టపడకుండా ద్రవ్యం వచ్చింది, కష్టపడకుండా తిండి వచ్చింది. మనం కూడా చూడు, మన స్థితి ఒకప్పుడు ఒకలాగా ఉండిద్ది. కొంచెం దేవుడు దయను బట్టి, దేవుడు కృపను బట్టి ఈ ఇశ్రాయేలుని దీవించిన దేవుడు మనల్ని కూడా ఏదో చూసి దీవిస్తే కొంచెం మనకు వస్తే మనం భూమి మీద నిలబడం. క్రైస్తవమే భూమి మీద నిలబడం. మనం అన్నీ కోరుకుంటాం, అధికారాలు కోరుకుంటాం, ఒక స్థానాన్ని కోరుకుంటాం, ఒక అగ్రస్థానాన్ని కోరుకుంటాం, మనకేం తక్కువ అన్నట్టు మనం ఉంటాం. ఆ రోజు ఇశ్రాయేలే కాదు, మనం కూడా రక్షణ కవచాన్ని ఇశ్రాయేల్ కాదు పోగొట్టుకుంది. మనం కూడా ప్రభు రక్షణ కవచాన్ని మనం కూడా, క్రైస్తవులైన మనం కూడా ఈ రోజుకి కూడా పోగొట్టుకుంటున్నాం. ఉందని మనకు అనుకుంటున్నాం, మన చుట్టూ రక్షణ కవచం ఉందలే, మనం బతుకుతున్నాము, మనం పేరుకి క్రైస్తవులుగా బతుకుతున్నాం కదా, సమాజంలో కూడుకుంటున్నాం కదా, ఆరాధిస్తున్నాం కదా, దశంభాగాలు ఇస్తున్నాం కదా, మరి కానుకలు వేస్తున్నాం కదా, ప్రతిరోజు మరి ఆర్డర్ అవుతున్నాం కదా అని మనం కూడా అనుకుంటున్నాం రక్షణ కవచం ఉందని. ఇలాంటి ప్రార్థన మన జీవితాల్లో ఉంటే, ఇలాంటి మనసు మనలో ఉంటే మనకు రక్షణ కవచం ఉందని అర్థం. ఆ రోజు ఇశ్రాయేలే కాదు దేవుణ్ణి మోసం చేసింది, క్రైస్తవులైన పిలువబడుతున్న మనం కూడా దేవుణ్ణి మోసం చేస్తున్నాం. దేవుడి కట్టడాలని అనుసరించట్లా, మనం దేవుని ఉద్దేశాలను నెరవేర్చట్లా. మనం నెరవేరితే ఎందుకండి దేవుని ఉద్దేశాలు, దేవుని కట్టడాలు నెరవేరితే ఇవాళ కోడెక్క రాండి, స్త్రీల కోడెక్క పెడతారు రాండి అని బతిలాడుకో. పొద్దున్నుంచి నా సెల్లు ఫోన్ చేస్తానే ఉండ, ఎంతమందికి చేశాను, అమ్మా స్త్రీల కోడెక్క ఇవ్వాలి రాండి అని. ఏందండి రక్షణ కవచం అని వాళ్ళ చుట్టూ ఉంటే స్త్రీల కోడెక అని మనం చెప్పాలండి? సెల్లుల్లో చూడంగానే పోస్టర్ తెలిసిపోద్ది, అమ్మో ఈరోజు కోడెక పెడుతున్నారు, ఈరోజు మేము కోడెక్కెళ్ళి దేవుడు మనతో మాట్లాడటానికి దేవుడు వస్తున్నాడు ఆడకి. దేవుడు సిద్ధపాటు పడి ఉండడు. దేవుడు మనతో మాట్లాడేటప్పుడు మనం సరి కావాలా, దేవుడు మనతో మాట్లాడినప్పుడు మనం సరి చేసుకోవాలా అని మనం ముందు పాటే సిద్ధపాటు కలిగి ఉంటాం. ప్రతి విషయంలో, వినే విషయంలో, పనిచేసే విషయంలో, సహకరించే విషయంలో,
దేవుని పనిలో పాలు భాగస్తులు ఈ విషయంలో ప్రతి విషయంలో కూడా మనం ముందు ఉంటాం. ఇస్రాయిల్ కూడా ఉచితంగా వచ్చిన ఆ ద్రవ్యాన్ని చూసి బంగారాన్ని చూసి కాలు జాడిచ్చారంట, కొవ్విని వారయ్యారంట. కొవ్విని వారై దేవుని విసర్జించారంట. అతను రక్షణ కవసి ఉచితంగా ఇచ్చి అక్కడి నుంచి తన పితరులందరూ కూడా చనిపోయినను తన బిడ్డల్ని ఆ దేశానికి పవసించి అతను వాళ్ళని సుఖంగా చూసుకోవాలా, వాళ్ళకి ఒక రక్షణ కవచంగా ఆయన ఉండా కూడా దాన్ని పోగొట్టుకున్నారంట. అలాంటి స్థితిలో ఇశ్రాయేలు ఉన్నారండి. ఇది ఆగురుకు తెలుసు. అందుకే బతిపడిన ఆగురు ప్రార్థన చేస్తున్నాడు, ఇలాగ నేను కొవ్విని వాడై ఉండకూడదయ్యా. నా తండ్రి నీతిమంతుడు గనక నన్ను ఒక స్థానంలో నువ్వు ఉంచావు గనక నేను ఎంత ఆస్తులు వచ్చినా పాడైపోతానేమో, నిన్ను ధిక్కరిస్తానేమో, అలాంటి ఆస్తులు నాకు వద్దయ్యా అని అంటున్నాడంట. కొవ్విని వాడై కాలు జాడిచ్చును. దేవుని విసర్జించిన మనసు కొవ్విని వాడే కాలు జాడిచ్చినానంటే అర్థం అసలుకి ఇంకా దేవుడు అంటే లెక్కలేనితాను. వచ్చింది ఇంకా మాకు వచ్చింది, మాకు ఇచ్చారు, ఈ పట్టణం అంతా మాదే అన్నట్టు బతికారు. ఇవాళ రోజు సమాజం, క్రైస్తవులు ఉన్న సమాజంలో కూడా దేవుడికి స్థానం లేదండి, మనుషులకే ఉంది. క్రైస్తవులైన స్త్రీలు నూతన నిబంధనలో కడగబడిన స్త్రీలు అయిన మనం పురుషులుగా కానీ స్త్రీలకు ముందుగా మనం చెప్పుకుందాం. ఎందుకంటే స్త్రీ నుంచే ఇల్లు కట్టబడిద్దండి. పురుషుని నుంచి దేవునికి మహిమ, స్త్రీ నుంచి పురుషుడికి మహిమ. అలాగనే స్త్రీయే ఇల్లు కట్టబడాలన్న స్త్రీయే, కూల్చుకోవాలన్న స్త్రీయే. అలాగనే మనకి ఈ ప్రార్థన చాలా అవసరం అండి. మధ్యాహ్న కాలంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మన జీవితాలకి మనం క్రైస్తవులుగా ఈ భూమి మీద యథార్థంగా మనం బ్రతకాలి అని అనుకుంటే ఈ ప్రార్థన మనకెంతో అవసరం అండి. ఇలాంటి బతికలికి మనం ఉండాలి. ఇశ్రాయేలు వలె దేవుడు కవచాన్ని మనం ధిక్కరించుకోదు. దేవుడి దీవెనలు, దేవుడి కృప మనకి ఎప్పుడు కూడా ఉంటుంది. ఎందుకు? ఆయన బిడ్డల్ని ఎప్పుడు కూడా నీతిమంతులైన బిడ్డల్ని వదిలిపెట్టడం అన్నమాట. అలాగనే మరి మనము ప్రార్థన మరి ఇప్పుడు దాకా ఆగురు చేశాడు. మనం కూడా ఎలాంటి ప్రార్థన చేయాలో ఒక వచ్చిన చూసుకొని ముగించుకుందాం అండి. చూసుకొని ముగించుకుందాం అండి. మత్తయి గారు రాసిన సువార్త 6వ అధ్యాయము 33వ వచనం. మన ప్రార్థన ఎలా ఉండాలో ఇప్పుడు దాకా ఆగురు గారు ప్రార్థన చేశారు. అలాంటి ప్రార్థన మన జీవితాల్లో కూడా ఉండాలా. మన ప్రార్థన మన కుటుంబాలు, మన బిడ్డలు దీవించబడాలన్నా, మనం ఆశీర్వదించబడాలన్నా, మన కుటుంబాన్ని ఎప్పుడు కూడా మన బిడ్డలో దీనస్థితిలో ఉండకుండా, చేయి సాపకుండా, పేదరికమైన మనకు దరిచేరకుండా ఉండాలంటే మనం ఒక ప్రార్థన చేయాలండి. ఆ ప్రార్థన చూసుకొని ముగించుకుందాం. కాబట్టి మీరు చదువు. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట ఎతుకుడి, అప్పుడు అన్నీ మీకు అనుగ్రహించబడును. మంచిదండి. క్రైస్తవులు ఆయన మనం ఏం ఎతకాలంట? ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మనం ఎతకాలంట. అప్పుడు మనకు అన్నీ కూడా అనుగ్రహించబడును. ఏదైనాను సమస్తము సమకూర్చే దేవుడు ఆయన, సమస్తాన్ని ఎరిగిన దేవుడు ఆయన, మనల్ని అక్కర్లో ఎరిగిన దేవుడు, మన తలంపులు పుట్టక ముందే మన ఆలోచనలు ఎరిగిన దేవుడు. ఏదైనాను మన ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని ఎతికితే సమస్తము మనకు సమకూరుతారంట. కొంతమందికి నీతి అంటే తక్కువ తెలుసు. దేవుడి నీతి ఏందమ్మా అంటే చాలామంది క్రైస్తవుల సీనియర్లు కూడా చెప్పలేరు. ఆయన రాజ్యము తెలియదు కొంతమందికి. ఆయన రాజ్యం అంటే తెలియదు, నీతి అంటే తెలియదు, శరీరం అంటే ఏందో తెలియదు, సంఘం అంటే కూడా ఏందో తెలియదు. ముందు అవి తెలుసుకొని మనం కొనసాగుతుంటే ఆయన నీతిమంతుడుగా మన కుటుంబాన్ని ఎప్పుడు కూడా ఆయన ఇదిగా చూస్తాడనమాట. ఆయన దీవెనలు కూడా ఎప్పుడు ఉంటాయి అన్నమాట. ఈ మధ్యాహ్నకాల సమయంలో ఈలాగా ఆగురు చేసిన ప్రార్థన మన జీవితాలు నెరవేర్చుకుంటూ ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మనం వెతికితే మనం సమకూర్చి అన్నీ కూడా సమకూర్చే దేవుడు, మన అక్కర్లు తీర్చే దేవుడు మన పక్షా నుండి సహాయం చేస్తాడు అనమాట. ఈ కొద్ది మాటల దేవుడు వీటిలో దీవించును గాక. 2 ముక్కలు ప్రార్థన చేస్తాం. పరలోక తండ్రి, నీ స్తోత్రం నా ప్రభా, స్తుతుల పాత్ర, స్తోత్రాలు కర, నీ స్తోత్ర అయ్యా, సహాయం చేస్తారని, మా జీవితాలు ఎంతో నువ్వు సరి చేసుకోవడానికి మీరు సహాయం చేస్తారని చిన్న ప్రార్థన పాద సన్నిధి చేర్చుకోమని మా రక్షకుడు నీ కుమారుడైన యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాం పరలోక తండ్రి. ఆమేన్.